స్టూడెంట్స్, ఫస్ట్ నేను చెప్పబోయే చాప్టర్ కంటే ముఖ్యంగా మీరు వినాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏ లెసన్ గానీ, సపోజ్ అది ఇంగ్లీష్ గానీ, మ్యాథ్స్ గానీ, సైన్స్ గానీ, ఫస్ట్ అది వినేటప్పుడు ఇది నాకు రాదు అనే భావన, ఇది అర్థం కాదు అనే భావన అనేది మీరు అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెట్టి విన్నట్లయితే ఖచ్చితంగా ఇది నాకు వస్తుంది, నేను చేస్తాను, చెయ్యగలను అనే ఉద్దేశంతో మీరు వింటే ఖచ్చితంగా ప్రతి క్లాస్ అర్థమవుతుంది. ఒకవేళ ఫస్ట్ సారి చూసినప్పుడు అర్థం కాకపోయినా పదే పదే మీకు మెయిన్ ఉండాల్సింది ఇంట్రెస్ట్ ఉండాలి. నేను చేయగలను, సాధించగలను అనే ఒక పట్టుదల ఉంటే మీరు ఖచ్చితంగా మీకు ఏ క్లాస్ అయినా సరే అర్థమవుతుంది. కాబట్టి మీరు క్లాస్ వినేటప్పుడు ఫస్టే క్లాస్ వినడం కంటే ముందరనే ఇది నాకు రాదు అనే భావన ఫస్ట్ మైండ్ లో నుంచి కానీ మీ మనసులో నుంచి కానీ తీసివేయండి. ఖచ్చితంగా మీకు వస్తుంది, దాని క్లారిటీతో వినండి. ఒకవేళ రాకపోతే మేము పదే పదే చెప్పి నేర్పిస్తాం, 100% నేర్పిస్తాం. ఓకే, క్లాస్ మీరు ఇంట్రెస్ట్ తో వినండి. ఇప్పుడు చెప్పబోయే క్లాస్ కూడా ఒకవేళ మీకు అర్థమైనా కాకపోయినా కొద్దిగా అయితే మీ మైండ్ ని కొద్దిగా ప్రజెంట్ లో ఉంచండి. కొద్దిగా ఇంట్రెస్ట్ తో ఇది చేయగలను, నాకు ఎందుకు రాదు అనే క్వశ్చన్ మీకు మీరుగా వేసుకోండి. మీరు రాకపోతే మరీ దాన్ని 1కి 10 సార్లు విని, లేకపోతే పేరెంట్స్ అడిగి, లేకపోతే మమ్మల్ని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసి అడిగి తెలుసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మరి మీరు ఎన్ని క్వశ్చన్లు అయినా మీరు వచ్చేదాకా మేము చెప్పడానికి మేమున్నాం. మీరు క్వశ్చన్ అడిగి తెలుసుకోండి. ఓకే, ఫస్ట్ వినే ముందు కాన్సన్ట్రేట్ తో వినండి. ఖచ్చితంగా ఇది నాకు వస్తుంది, తెలుసుకోవాలి అనే పట్టుదల మీకు ఉండాలి. అట్లా అయితేనే మీకు సిలబస్ బాగా అర్థమవుతుంది. మీకు ఒకటే, ఇప్పుడు ఇదే వినేటప్పుడు అన్ఇంట్రెస్టెడ్ గా ఉన్నా, లేకపోతే ఇది నాకు రాదు అనే భావంతో ఉన్నా, కొంతమందికి ఏంటంటే ఇంగ్లీష్ కనీసం చూసి చదవడం రాదు, తెలుగు చూసి చదవడం రాదు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మీరు ఇది వినడంతో పాటు కొద్దిగా వేరే టైంలో మీరు ఆ తెలుగుని రాస్తూ దాన్ని చూసి చదవడం ఎలా చదవాలి, ఇంగ్లీష్ చూసి చదవడం ఎలా చదవాలి అనేది కూడా నేర్చుకోండి. దాంతో పాటు ఈ క్లాస్ వినండి, అట్లయితే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, మనం టుడే ఎస్పెషల్లీ చెప్పబోయే చాప్టర్ ఏంటంటే ప్యాటర్న్. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ లో 1 to 10th క్లాస్ దాకా ఏ సపోజ్ కానిస్టేబుల్, బిఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ దేంట్లోనైనా సరే ఈ సబ్జెక్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ క్లాస్ లోనైనా ఇది ఉంటది. ఓకే, కొంతమందికి ఇంటెలిజెన్స్ టెస్ట్ గాను, కొంతమందికి మెంటల్ ఎబిలిటీ గాను, కొంతమందికి అర్థమెటిక్ టెస్ట్ గాను ఇది రావడం జరుగుతుంది. గురుకుల వాళ్ళకి ఎస్పెషల్లీ 10 మార్క్స్ గా ఈ ప్యాటర్న్ అంటే మెంటల్ ఎబిలిటీ అనేది 10 మార్క్స్ లో ఉంది. అదే విధంగా నవోదయ, సైనిక్, ఇంకా డిఫరెంట్ క్లాస్ వాళ్ళకి ఈ ప్రతి క్లాస్ లో కూడా ఈ ప్యాటర్న్ అనేది ఒక సబ్జెక్ట్ గా రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ దీని ఇంట్రెస్ట్ అయినండి. 1కి 10 సార్లు మీరు విన్నట్టయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. మనం ప్రయత్నం చేయకపోతే ఏది సాధించలేదు. కాబట్టి మీరు ప్రయత్నించండి, అప్పుడైతేనే మీరు అనుకున్నది సాధిస్తారు. ఏదో ఈని దాన్ని వదిలిపెడితే మాత్రం అది రాదు. మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఖచ్చితంగా సీట్ వస్తుంది. దాంతో పాటు సీట్ కంటే ముందర మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటారు. ఫస్ట్ సబ్జెక్ట్ వినండి. ఒకవేళ దాని అన్ఇంట్రెస్టెడ్ అయితే ఉండొద్దు. ఎప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మీరు మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతూనే ఉండండి. ఓకే, రాని నేర్చుకోండి. ఓకే, టుడే నౌ ఐ యామ్ గోయింగ్ టు టీచ్ ప్యాటర్న్. ప్యాటర్న్ అంటే ఎస్పెషల్లీ ఏదైనా ఒక నెంబర్ గానీ, లేకపోతే ఏదైనా దానికి గానీ దానికి యాడ్ చేయడమో, లేకపోతే సబ్ట్రాక్షన్ చేయడమో, అంటే దానికి ఇంకొన్ని కలపడమో, లేకపోతే తీసివేయడమో, లేకపోతే మల్టిప్లికేషన్ చేయడమో, లేకపోతే దాన్ని భాగిస్తే ఇంకొకటి రావడమో, ఇలా వచ్చే వాటన్నింటినీ కూడా మనం ప్యాటర్న్ అంటాం. ఒక అమరిక అని తెలుగులో అంటారు. అమరిక అంటే అమర్చడం. అంటే ఒక నెంబర్ నుంచి దీన్ని ఒకటి తీసుకొని ఇంకోటి అమర్చడం, మళ్ళీ దీన్ని తీసుకొని ఇంకోటిగా అమర్చడం, దీని నుంచి ఇది అవుతుంటది, దీని నుంచి ఇంకోటి అవుతుంటది. ఇలాంటి అన్ని కూడా ఈ ప్యాటర్న్ లో ఉంటాయి. ఈ ప్యాటర్న్ అనేది మెయిన్ గా మనకి ఎస్పెషల్లీ ఈ స్టూడెంట్స్ వైజ్ గానే చెప్తున్నాం, పెద్ద వాళ్ళకి కాదు. ఓన్లీ చిన్న పిల్లలు అప్ టు 10th క్లాస్ దాకా ఉండే పిల్లలు ఈ గురుకుల గానీ, నవోదయ గానీ, సైనిక్ గానీ, ఎస్పెషల్ గా మీరు కేకేఆర్ పోతే ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసినా సరే ఇవి ఖచ్చితంగా వస్తాయి. ఓకే, మనకు ఉండే ప్యాటర్న్ టైప్ లో ఉండేవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిడ్ ప్యాటర్న్ అండ్ సిరీస్ ప్యాటర్న్ అనేవి ఉంటాయి. మీకు అంటే వర్డ్స్ కూడా అర్థం కాకపోయినా క్లారిటీగా వినండి. GRIED గ్రిడ్ ప్యాటర్న్,
లేదా గ్రిడ్ ప్యాటర్న్, ఓకే సిరీస్ ప్యాటర్న్. ఓకే ఎస్పెషల్ గా మనకి గ్రిడ్ ప్యాటర్న్ అంటే ఈ రెక్టాంగిల్స్ లో గానీ, రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం అంటే ఎస్పెషల్లీ సపోజ్ చూడండి 1 2 3 4 5 6 7 8 9. This one 9 digits is especially pattern of the grid pattern లో చేంజ్ చేయమని అడుగుతాడు. సపోజ్ దీనికి ఒక రెక్టాంగిల్ ఇస్తాడు. సపోజ్ దిస్ వన్ ఇస్ ద వన్ ఆఫ్ ది రెక్టాంగిల్. ఓకే రెక్టాంగిల్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ దిస్ వన్ ఇస్ కాల్డ్ రోస్. ఓకే అంటే మనం ఇలా అడ్డంగా ఉన్న వాటిని అడ్డు గీతలు అని, అంటే అడ్డంగా ఉన్న వాటిని అడ్డు వరుసలు అనడం జరుగుతుంది. వీటిని రోస్ అంటారు. మొత్తం రోస్ టోటల్ గా 3 ఉన్నాయి. అలానే కాలమ్స్ కూడా మనం 3 కాలమ్స్ తీసుకోండి. ఓకే కొద్దిగా లెంత్ తగ్గించుకోండి. ఓకే దిస్ వన్ ఎస్పెషల్లీ రెక్టాంగిల్. ఓకే దిస్ వన్ ఎస్పెషల్లీ ఫస్ట్ కాలమ్ అండ్ దిస్ వన్ ఇస్ ద సెకండ్ కాలమ్ అండ్ దిస్ వన్ ఇస్ థర్డ్ కాలమ్. ఓకే ఇలా వచ్చిన తర్వాత మనకి క్వశ్చన్ ఏమవుతుందంటే 1 2 3 4 5 6 7 8 9 ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ద గ్రిడ్ ప్యాటర్న్. ఇట్ ఈస్ చేంజ్ ఇన్ టు ది గ్రిడ్ ప్యాటర్న్. మీరు దీన్ని ఎలా ఈ నెంబర్స్ అన్నిటిని ఈ రెక్టాంగిల్ లో ఎలా సెట్ చేయాలి అనేది క్వశ్చన్. ఎలా సెట్ చేస్తే దీనికి అంటే ఎస్పెషల్లీ గ్రిడ్ ప్యాటర్న్ మీన్స్ అంటే ఒకవేళ దీంట్లో సెట్ చేసినట్లయితే మనం ఈ నెంబర్స్ అన్ని తీసుకొచ్చి డిజిట్స్ అన్ని దీంట్లో సెట్ చేసినట్టయితే అంటే ఇది సపోజ్ ఈ ఫిగర్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇది రెక్టాంగిల్ అనే ఒక ఫిగర్. ఇది రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం అని. అంటే ఇక్కడ చూడండి ఇది ఎంతైతే పొడుగు ఉంటుందో ఇది కూడా అంతే పొడుగు ఉంటుంది. లెంత్ అంటే ఈ లెంత్ ఈక్వల్ గా ఉండాలి. అంటే ఇక్కడ 3 రాసిన నెంబర్స్ ఎంతైతే ఆన్సర్ వస్తుందో సపోజ్ ఇక్కడ 15 వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా అదే పొడుగు ఉంది కాబట్టి ఇది కూడా 15 రావాలి. ఇది కూడా 15 రావాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఉన్నా సరే అది రో గానీ కాలం గానీ సపోజ్ ఈ రో మొత్తం గానీ టోటల్ ఏదైనా సరే మనకి టోటల్ వాల్యూస్ మొత్తం సపోజ్ ఈ డబ్బాలోది ఇక్కడ 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 ఈ వాల్యూస్ ని 3 యాడ్ చేసినా 15 రావాలి. ఇది కూడా 15 రావాలి. ఫస్ట్ ఏ నెంబర్ తీసుకుంటారు ఈ గ్రిడ్ ప్యాటర్న్ లో ఎలా ఉంటదంటే చూడండి మనం సపోజ్ 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ మొత్తం 9 డిజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి 1 2 3 4 అండ్ 6 7 8 9 ని తీసుకుంటే మనం మిడిల్ గా వచ్చేసిన నెంబర్ ఏంటంటే 5. ఈ 5 నే మనం మిడిల్ నెంబర్ గా తీసుకుంటారు. 5 ఈస్ ద మిడిల్ నెంబర్. 5 ఈస్ ద మిడిల్ నెంబర్. ఈ 5 అనేది మనం మధ్యలో తీసుకుంటాము. ఇది మిడిల్ నెంబర్. ఇప్పుడు ప్రతిదీ కూడా అంటే ఈ లైన్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనకి దేని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ లైన్ మొత్తం కలిపితే ఎంత వస్తుంది, ఈ లైన్ మొత్తం కలిపితే ఎంత వస్తుంది, యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటది అంటే ఈ మిడ్ వాల్యూ మీద ఆధారపడి ఉంటది. ఈ మిడ్ వాల్యూ మొత్తం మనకి 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఏ లైన్ లో చూసుకున్నా దీన్ని 3 తో మల్టిప్లికేషన్ చేస్తే అంటే ఇంటూ చేస్తే 3 into 5 is equal to 15. 3 into 5 is equal to 15. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే అంటే ఇప్పుడు సపోజ్ ఈ నెంబర్స్ మొత్తం నింపితే ఏ లైన్ మనం యాడ్ చేసినా దాని ఆన్సర్ 15 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీని పై బాక్స్ లో అంటే దీని పైన ఉన్న బాక్స్ లో అన్నిటికంటే పెద్ద డిజిట్ ఏదైతే ఉందో బిగ్గెస్ట్ డిజిట్ ఏది ఉందో దాన్ని సెట్ చేయడం జరగాలి. ఓకే దాన్ని సెట్ చేయాలి. బిగ్గెస్ట్ డిజిట్ దీంట్లో 9 ఉంది కాబట్టి 9 మనం ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ వన్ మళ్ళీ ఏది సెట్ చేయాలి అంటే ఈ 5 కి కింద ఉన్న బాక్స్ లో మనం అన్నిటికంటే చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెట్ చేయాలి. 9 5 1. ఓకే టోటల్ యాడ్ చేయండి. 9 + 5 14 14 + 1 15. అంటే దిస్ కాలం ఒకసారి చూడండి ఇలా అడ్డంగా ఉన్న దాన్ని అడ్డు వరుస అంటారు. దీన్ని రో అంటారు. ఏమంటారు రో. దీన్ని R1 అంటే ఫస్ట్ అడ్డు వరుస అని అర్థం. ఫస్ట్ రో అని అర్థం. ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. దిస్ వన్ ఇస్ ఫస్ట్ కాలం, దిస్ వన్ ఇస్ సెకండ్ కాలం, దిస్ వన్ ఇస్ థర్డ్ కాలం. మొదటి నిలువు వరుస, రెండవ నిలువు వరుస, మూడవ నిలువు వరుస. మొదటి నిలువు వరుసలో వచ్చినదే రెండో నిలువు వరుసలో రావాలి. అంటే సేమ్ ఆన్సర్ ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ కూడా అంతే రావాలి. ఇక్కడ 15 వచ్చింది కాబట్టి ఇక్కడ 15 రావాలి. ఓకే ఎస్పెషల్లీ చూడండి ఇంకా నెక్స్ట్ ఎట్లా దీన్ని అమర్చాలి సెట్ చేయాలి అంటే ఇక్కడ మిడిల్ గా ఉన్న నెంబర్ కి ఎంతైతే ఉంటుందో ఈ క్రాస్ గా ఉన్న నెంబర్ దీనికంటే ఒక నెంబర్ ని తగ్గించేయాలి. అంటే 5 - 1. దీన్ని 5 - 1 చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది 4 వస్తుంది. ఓకే 5 - 1 4. ఏదైనా సరే ఇక్కడ మిడిల్ గా ఉన్న నెంబర్ కి ఒకటి తగ్గించేయాలి. మిడిల్ లో ఏం తీసుకోవాలంటే ఇక్కడ మిడిల్ గా ఉన్న నెంబర్ మిడిల్ తీసుకోవాలి. పైన అన్నిటికంటే బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో బిగ్గెస్ట్ నెంబర్ తీసుకోవాలి.
అన్నిటికంటే స్మాల్ నెంబర్ ని కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్ లో ఉన్న దానికి ఈ మిడిల్ డిజిట్ కంటే ఒకటి తక్కువగా తీసుకోవాలి. అంటే ఒకటి తక్కువ అంటే 5 - 1 4 తీసుకున్న తర్వాత మనకు అన్ని నెంబర్స్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే టోటల్ ఎంత కావాలి? 15 కావాలి. టోటల్ ఎంత కావాలి? 15 కావాలి. ఎలా 15 కావాలంటే 3 5 15. ఒక రో వచ్చింది అనుకోండి, ఒక కాలం వచ్చినా ఒక రో వచ్చినా కూడా మనం అన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 9 + 4 13. ఈ 13 అనేది 15 కావాలి అంటే ఎంత యాడ్ చేస్తే 15 అవుతుంది? 9 + 4 13. 13 కి మనం 2 యాడ్ చేసినట్టయితే 15 అవుతుంది. కాబట్టి 9 + 4 13 + 2 15 + 2 15. నెక్స్ట్ వన్ ఎస్పెషల్లీ చూడండి, మనం ఇంకా ఏమేమి చేయాలి? ఇక్కడ ఈ కార్నర్ కూడా ఈక్వల్ గా రావాలి. 5 + 4 9. 5 + 4 9. 9 కి ఎంత యాడ్ చేస్తే మనకి 15 అవుతుంది? 9 కి ఎంత యాడ్ చేస్తే 15 అవుతుంది? 9 కి 1 యాడ్ చేస్తే 10 అవుతుంది. 10 కి 5 యాడ్ చేస్తే 15 అవుతుంది. కాబట్టి 5 + 4 9. 9 కి 6 యాడ్ చేస్తే మనకి 15 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ 6 వేసుకోవాలి. ఎంత యాడ్ చేస్తాం ఇక్కడ? 4 + 5 9. 9 + 6 15. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఈ కాలం చూడండి. ఈ కాలం ఎలా సెట్ చేయాలి మనం? ఈ కాలం ఎట్లా సెట్ చేయాలంటే ఫస్ట్ 6 + 2 8. మరి 8 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 8 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 8 + 7. 8 + 7. కాబట్టి మనం ఇక్కడ 7 యాడ్ చేస్తే 15 వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ 7 వేసుకోవాలి. 7 + 2 9. 9 + 6 15. నెక్స్ట్ వన్ మనం నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ మిగిలిపోయింది. 7 + 5. 7 + 5 హౌ మచ్? 12. 12 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? ఏదైనా మిడ్ వాల్యూ మీద బేస్ అయి ఉంటది. మిడ్ వాల్యూని ఎలా చేస్తారంటే ఇక్కడ సెంటర్ గా వచ్చిన దాన్ని మిడ్ వాల్యూ తోటే మనకి టోటల్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ అవుతుంది. ఎట్లా ఫైండ్ అవుట్ అవుతుంది అంటే మిడిల్ వాల్యూని 3 పెట్టి మల్టిప్లై చేయాలి. 3 5 15. 15 అన్ని రోస్ లోకి కాలమ్స్ లో కూడా రావాలి. ఇప్పుడు 7 + 5 12. 12 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 12 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 3 యాడ్ చేస్తే 15 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇది చూసుకోండి. 4 + 3 7. 7 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 7 + 8 15. 7 + 8 15. ఇక్కడ చూడండి, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న నెంబర్స్ టోటల్ నెంబర్స్ కూడా దీంట్లో ఫిక్స్ అయ్యాయి. దీన్నే ఎస్పెషల్లీ రెక్టాంగులర్ గ్రిడ్ అని అంటారు. అంటే మనం ఇచ్చిన నెంబర్ ని ఎట్లా సెట్ చేయాలి అంటే మిడిల్ నెంబర్ తీసుకొని మిడిల్ లో వేయాలి, అన్నిటికంటే పెద్ద నెంబర్ తీసుకొని పైన వేయాలి, అన్నిటికంటే చిన్న నెంబర్ ని క్రింద వేయాలి. అదే విధంగా ఈ కార్నర్ లో దీనికంటే చిన్న నెంబర్ అంటే ఒకటి తక్కువ చేసి 5 - 1 4 ఒకటి తక్కువ చేసి ఇక్కడ వేసినట్టయితే మనకు ఆన్సర్ యథావిధిగా అన్ని ఆన్సర్లు వచ్చేస్తాయి. ఓకే, ఏదైనా సరే మనకి 15 కావాలి. 2 + 7 5 + 2 7. 7 + 8 15. అంటే ఈ కార్నర్ మొత్తం కూడా మనకి 15 వస్తుంది. అదే విధంగా 4 + 5 9. 9 + 6 15. ఈ కార్నర్ కూడా మనకి 15 వస్తుంది. మీరు ఏది చూసుకున్నా సరే ఆన్సర్ 15 గానే ఉంటుంది. ఓకే, దీంట్లో ఎలా ఇస్తాడు క్వశ్చన్స్, ఎలా ఉంటాయి అనే దాన్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. దీని మీద ఎలా వచ్చే అవకాశం ఉంటుందంటే సపోజ్ దీని ప్లేస్ లో x ఇవ్వచ్చు, దీని ప్లేస్ లో x ఇవ్వచ్చు, సపోజ్ దీని ప్లేస్ లో y ఇవ్వచ్చు. ఓకే, దీని ప్లేస్ లో z ఇవ్వచ్చు, దీని ప్లేస్ లో మనకి z ఇవ్వచ్చు. ఓకే, దీని ప్లేస్ లో ఎస్పెషాలిటీ మనకి ఇక్కడ x y z, దీని ప్లేస్ లో t ఇవ్వచ్చు. ఓకే, అండ్ దీని ప్లేస్ లో మనకి ఏమి ఇస్తాడంటే t తర్వాత సంథింగ్ ఏదో ఒకటి w అనుకోండి, w ఇవ్వచ్చు. ఓకే, ఫైండ్ అవుట్ మనం ఈ విధంగా దీన్ని సెట్ చేసిన తర్వాత అంటే క్వశ్చన్ ఏ విధంగా ఉంటదంటే ఏ విధంగా వాడు ఫామ్ చేసి చేయడం అడుగుతాడంటే సపోజ్ ఇక్కడ ఉన్న నెంబర్ ప్లేస్ లో x అని, ఇక్కడ ఉన్న నెంబర్ ప్లేస్ లో z అని, y అని, t అని, w అని ఇచ్చి వీటిని ఫైండ్ అవుట్ చేసి అంటే ఈ ఆన్సర్స్ ఏంటి అని అడగచ్చు. అంటే సపోజ్ ఈ రెక్టాంగిల్ బాక్స్ అనేది వాడు క్వశ్చన్ లో ఇస్తాడు, మనకే ఇస్తాడు. ఇచ్చి దీని కింద ఏమవుతాడంటే ఫైండ్ ది అంటే అది కనుగొనండి అని అర్థం. x వాల్యూ అండ్ y వాల్యూ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ z వాల్యూ,
నెక్స్ట్ వన్ ఈస్ డబ్ల్యూ, నెక్స్ట్ వన్ ఈస్ టీ, నెక్స్ట్ వన్ ఈస్ డబ్ల్యూ. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటిని ఫైండ్ అవుట్ ఇక్కడ వాడు ఏ వరుస క్రమంలో అడిగాడు. ఫస్ట్ వాల్యూ ఇస్ ఎక్స్, సెకండ్ వాల్యూ ఇస్ వై, థర్డ్ వాల్యూ జెడ్, ఫోర్త్ వాల్యూ టీ. సపోజ్ ఇక్కడ ఎక్స్ వై జెడ్ కంటే ముందర డబ్ల్యూ అడిగాడు అనుకోండి. ఒకవేళ దీన్ని తీసేసి డబ్ల్యూ ఫస్ట్ ఉంటే డబ్ల్యూనే తీసుకోవాలి ఆన్సర్ లో. ఫస్ట్ టీ ఉంటే టీ తీసుకోండి, తర్వాత డబ్ల్యూ తీసుకోండి, తర్వాత ఎక్స్ తీసుకోండి, వై జెడ్. వాడు ఏ క్రమంలో వాడు అడిగిన విధానం ఇంపార్టెంట్, మనం చెప్పబోయే విధానం కాదు. వాడు ఇక్కడ ఏదైతే ఆల్ఫాబెట్స్ సీరియల్ గా అడిగాడో మనం దాని విధంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటది. టీ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టీ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది. వీటి యొక్క ఆన్సర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మనకి ఒకటే, మనకు తెలిసిన ఒక దీన్ని ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి తెలిసిన ఆప్షన్ ఒకటి ఏంటిదంటే దీని యొక్క మిడిల్ నెంబర్ ఇస్ ద రెక్టాంగులర్ గ్రిడ్ ఇస్ బేస్డ్ ఆన్ ది సెంట్రల్ నెంబర్. సెంట్రల్ నెంబర్ ఇస్ దిస్ వన్ ఇస్ 5, దిస్ వన్ ఇస్ 5. 5 ని మనం దేంతో మల్టిప్లై చేయాలని చెప్పాము? 3 తో మల్టిప్లై చేయాలి. 3 తో మల్టిప్లై చేస్తే ఎంత? 15 వస్తుంది. అంటే ప్రతి రో గాని అంటే అంటే అడ్డు వరుసలో గాని నిలువు వరుసలో గాని దాని మొత్తాన్ని కూడితే యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 17 అన్నమాట. అంటే 17 రావాలంటే ఒకసారి చూడండి. సపోజ్ ఏ ఫస్ట్ మనకి ఇక్కడ ఉంది టీ ఉంది, టీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. టీని ఎలా కనుక్కుంటాం? మనకి ఈ వరుస మొత్తం యాడ్ చేసి ఎంత రావాలి? 15 రావాలి. ఈ వరుస మొత్తం యాడ్ చేస్తే 15 రావాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 5 + 3 8. మరి 8కి ఎంత కలిపితే 15 అవుతుంది? 8కి ఎంత యాడ్ చేస్తే 15 అవుతుంది? టీ ప్లస్ ఎంత పెడితే 15 అవుతుంది? 7. 8 + 7 15 కాబట్టి 8 + 7 15 కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఫస్ట్ మిడిల్ నెంబర్ 3 5 జా 15. ఓకే, అంటే ఈ రో మొత్తం యాడ్ చేస్తే 15 రావాలి. ఫస్ట్ ఏముందంటే టీ కనుక్కోవాలి. మనకి 15 రావాలంటే ఫస్ట్ ఈ రో మొత్తాన్ని యాడ్ చేయాలి. అంటే ఈ వరుస మొత్తాన్ని యాడ్ చేస్తే 5 + 3 8. మరి ఈ 8 అనేది 15 కావాలి అంటే 8 అనేది 15 కావాలి అంటే ఈ 8కి ఎంత కలపాలి అనేది క్వశ్చన్. ఇక్కడ 8కి 7 కలిపితే దాని ఆన్సర్ 17. ఈ 7 టీ కాబట్టి ఫస్ట్ వాల్యూ టీ వాల్యూ ఇస్ 7. టీ ఎంత వచ్చింది మనకి ఆన్సర్? 7. ఇదండి పర్ఫెక్ట్ గా టీ వాల్యూ ఇస్ 7. నెక్స్ట్ వన్ ఇస్ డబ్ల్యూ. నెక్స్ట్ వన్ ఇస్ డబ్ల్యూ దిస్ వన్. ఓకే, డబ్ల్యూ దిస్ వన్. ఇక్కడ చూడండి ఎస్పెషల్లీ 5 and 9 కింద 5. 9 + 5 14. 14 కి మనకి ఎస్పెషల్లీ ఏ రో అయినా కాలం అయినా అంటే ఈ అడ్డు వరుస అయినా నిలువు వరుస అయినా మనకి ఎంత రావాలి? 15 రావాలి, 15 రావాలి. 9 + 5 14. 14 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 1. 14 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 14 + 1 15. కాబట్టి ఆ 1 ఏ డబ్ల్యూ అన్నమాట. అంటే నెక్స్ట్ ఆన్సర్ డబ్ల్యూ వాల్యూ ఇస్ 1. డబ్ల్యూ వాల్యూ 1. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఎక్స్. నెక్స్ట్ వన్ ఇస్ ఎక్స్. అంటే ఎక్స్ అంటే చూడండి, సపోజ్ ఇక్కడ ఈ వరుస కనుక మనం తీసుకున్నట్టయితే 8 + 3 11. 8 + 3 11. మరి 15 కావాలి అంటే 11 కి ఎంత యాడ్ చేయాలి? 11 + 4. 11 + 4 is the 15. కాబట్టి x value is 4. 11 + 4 15. 11 + 4 15. X value is 4. Okay, next one. Next question is y. Next question is y. Y is the especially t value this one. T value is 7. Okay, next w value is 1. దీని ప్లస్ లో 1 పెట్టుకోండి. దీని ప్లస్ లో 1 పెట్టుకుంటే మనకు ఒకసారి చూడండి 8 + 1 is 9. 9 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 9 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 9 + 6. 9 + 6. 9 + 6. 6 యాడ్ చేస్తే 15 వస్తుంది కాబట్టి y is equal to 6. y is equal to 6. ఒకసారి చూడండి 8 + 1 is 9, రైట్? 8 + 1 w వాల్యూ 1 కాబట్టి ఇక్కడ 1 వేస్తున్నాం. 8 + 1 is 9. 9 కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 9 + 6. 9 + 6 is the 15. y value is 6. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ఏంటిది? z. నెక్స్ట్ z వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? z is this one. ఓకే, ఆల్రెడీ మనకి t వాల్యూ ఇస్ దేర్. ఓకే, లేకపోతే z వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ కార్నర్ చూసుకోండి. 8 + 5 13. 13 కి ఎంత యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది? 13 కి 2 యాడ్ చేస్తే 15 వస్తుంది కాబట్టి ఆ 2 ప్లేస్ లో z ఉంది కాబట్టి మనకి z వాల్యూ 2 అవుతుంది. మనకి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసే
క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి. ఖచ్చితంగా నవోదయ గాని, సైనిక్ గాని, గురుకుల గాని అందరికి ఎవరైనా సరే ఈ గ్రీడ్ ప్యాటర్న్ అనేది మామూలుగా జనరల్ గా జరిగే క్లాస్ వాళ్ళకి కానీ సరే వాడు ఏ విధమైన కాంపిటీషన్ ఎదుర్కొనే వాడికి కానీ ఈ విధంగా నెంబర్స్ ఇచ్చి దాన్ని ఎలా విధంగా సెట్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. మధ్యలో ఉన్నదాన్ని మిడిల్ నెంబర్ గా తీసుకోవాలి. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని పైన తీసుకోవాలి, చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో దాని కింద తీసుకోవాలి. ఈ కారణాలు తీసుకునేటప్పుడు ఈ మిడిల్ నెంబర్ కి ఒకటి తక్కువ చేసి తీసుకోవాలి, అంటే 5 - 1 4 ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి x వాల్యూ 4 అయింది మనకి ఇక్కడ. ఓకే, అదే విధంగా మనం ఈ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి. దిస్ వన్ ఈస్ అనదర్ గ్రిడ్, ఎస్పెషల్లీ నెంబర్స్ ఈస్ 11 to 19. అంటే 11, 12, 13, 14, 15. Okay, totally 90 numbers and already 11 to 19. This one is the another grid. Okay, rectangle figure. Okay, 9 divided parts and the total boxes is 9. ఈ బాక్సెస్ లో ఈ నెంబర్స్ ని ఎలా సెట్ చేయాలి మీకు ఫస్ట్ మైండ్ లోకి రావాల్సింది. ఇక్కడ ఉన్న మిడిల్ ప్లేస్ ని ఇంపార్టెన్స్ ఎలా సెట్ చేయాలి అసలు, అంటే ఎలా సెట్ చేయాలనేది ఈ మిడిల్ బాక్స్ మీద బేస్ అయి ఉంటది. ఈ మిడిల్ బాక్స్ ని ఎలా తీసుకోవాలి అనేది చూడండి. మీరు నోట్ చేసేటప్పుడు కూడా నేను క్వశ్చన్ ఎలా ఇస్తున్నాను, మళ్ళీ తర్వాత దీన్ని రూట్ వేసి నెంబర్స్ ఇస్తున్నాను. మీరు ఫస్ట్ నోట్ చేసుకునేటప్పుడు ఇది ఒక బాక్స్ గా నోట్ చేసుకోండి, దీంట్లో నెంబర్స్ ఫిల్అప్ చేయండి. మళ్ళీ మీరు వేరే బాక్స్ తీసుకోండి. నేను XYZ ఇలా ఇచ్చినప్పుడు అది వేరే బాక్స్ తీసుకొని అది ఒక క్వశ్చన్ గా రాయాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే, ఎస్పెషల్లీ ఫస్ట్ ఇక్కడ సపోజ్ చూడండి, ఇదే 4 పోతే సపోజ్ దిస్ వన్ ఈస్ మిడిల్ వాల్యూ ఇస్ 15. ఓకే, మరి తీసుకొచ్చి ఎక్కడ వేయాలి, దీంట్లో ఎక్కడ ఫిల్అప్ చేయాలి అనేది రావచ్చు. ఇక్కడ మిడిల్ గానే ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇవి సీరియల్ గా లేవు అనుకోండి నెంబర్స్, అంటే ఇక్కడ సిరీస్ లో లేవు అనుకోండి నెంబర్స్, మీరు ఏంటి ఇక్కడ 12 నెక్స్ట్ 16 ఇక్కడ 11 19 ఇలా ఉన్నాయనుకోండి, ఎస్పెషల్లీ 13 15 17 ఇలా టోటల్ నెంబర్స్ ఇస్తే ఫస్ట్ వీటిని ఒక ఆర్డర్ లో రాసుకోవాలి. ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ ఆర్డర్ లో రాసుకోవాలి. 11 12 13 14 15 16 17 18 19 ఇలా ఆర్డర్ లో రాసిన తర్వాత ఈ గ్రిడ్ ని ఎలా కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ మిడిల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మిడిల్ లో వేయాలి. ఓకే, ఒకవేళ టోటల్ గా వాళ్ళు ఒకటే మిడిల్ నెంబర్ ఇచ్చి ఇట్ ఈస్ ద రెక్టాంగిల్, ఇది ఒక దీర్ఘ చతురస్రం అయితే దాని యొక్క టోటల్ రో వాల్యూ గానీ టోటల్ కాలం వాల్యూ గానీ టోటల్ రో వాల్యూ గానీ టోటల్ కాలం వాల్యూ గానీ ఎంత ఉంటది, దాని వాల్యూ ఎంత ఉంటది అంటే ఓన్లీ సెంటర్ మీద బేస్ అయి ఉంటది. ఇక్కడ 15 వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పాను. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, దేంతో చేయాలి, హౌ మెనీ బాక్సెస్ 1 రో 3 boxes, how many boxes 1 column 3 boxes కాబట్టి దీన్ని 3 తో మల్టిప్లై చేయాలి. ఓకే, మీకు ఆల్రెడీ 3 15 జాగాని 15 3 జాగాని ఎంతో తెలిస్తే మనకి దాని వాల్యూ తెలిసిపోతుంది. 3 15 జా 45, 3 15 జా 45, 15 3 జా 45. మీకు ఇది 45 రాకపోతే 3 10 జా 3 10 30, 3 5 15, 30 ప్లస్ 15 45, అంటే 30 ప్లస్ 15 45. ఓకే, 15 మధ్యలో వేసారు. నెక్స్ట్ మరి ఏం వేయాలి, నెక్స్ట్ మనకు తెలుసు ఇక్కడ పైన ఏం నింపాలి కింద ఏం రాయాలి అన్నప్పుడు పైన పెద్ద నెంబర్ వేసుకోవాలి, కింద చిన్న నెంబర్ వేసుకోవాలి. మరి వేసుకుంటే 45 అవుతుందా కావట్లేదు అనేది కూడా చూసుకోవాలి. చూసుకోండి, ఫస్ట్ పెద్దది పైన వేసుకోండి, తర్వాత చిన్నది కింద వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఎలా కౌంట్ చేస్తారు చూడండి. 10 ఇదొక 10 ఇదొక 10, 3 10 ఉన్నాయి కాబట్టి 30, 30 ప్లస్ 9 39, 39 ప్లస్ 5 39 ప్లస్ 5 44, 44 ప్లస్ 1 45. అర్థమవుతుందా మీకు? ఒకసారి నుండి ఎట్లా యాడ్ చేసుకోవాలి మనం మైండ్ లోనే యాడ్ చేయాలి. ఎగ్జామ్ లో 10 10 10 3 10 30, 3 10 జా 30, 30 ప్లస్ 9 39, 39 ప్లస్ 5 44, 44 ప్లస్ 1 45. 45 is there, right? This column is right answer. Next one is 15. ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ ఈ ఎస్పెషల్లీ ఈ కార్నర్ లో ఏం చెప్పానంటే 15 కంటే మనకు ఒకటి తక్కువగా ఉండాలి. ఒకటి తక్కువగా ఉండాలంటే అది 14 అయి ఉండాలి. 15 - 1 14. ఓకే, ఇది వచ్చిన తర్వాత 15 ప్లస్ 4 ఇట్ ఈస్ ద 29, లేకపోతే 10 ప్లస్ 10 20 ప్లస్ 4 24, 24 ప్లస్ 5 29. 29 కి ఎంత యాడ్ చేయాలి? ఓకే, 45
ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత రావాలి, మనకి 45 రావాలి. 45 మైనస్ 29 చేయొచ్చు, లేకపోతే 29 కి ఎంత యాడ్ చేయాలనేది కూడా చూసుకోవచ్చు మనం. 29 కి ఎంత యాడ్ చేస్తే, లేకపోతే దీన్ని 45 మైనస్ 29 ఎంత అవుతుంది, 15 మైనస్ 9 6, ఇక్కడ 3 ఉంటది, 3 మైనస్ 2 1. ఓకే, ఇట్ ఈస్ ద 16. ఇట్ ఈస్ ద 16. ఓకే, మొత్తం యాడ్ చేస్తే ఇది టోటల్ 45 వస్తుంది. ఓకే, ఇది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇది కంప్లీట్ చేయండి. 19 ప్లస్ 14, 10 ప్లస్ 10 20, 29, 29 ప్లస్ 4 33. 33 కి దీంట్లో ఏ నెంబర్ యాడ్ చేస్తే 45 అవుతుంది. ఎప్పుడైనా చూడండి, లాస్ట్ నెంబర్ 3 ప్లస్ 2 5, కాబట్టి ఈ 12 యాడ్ చేయాల్సి ఉంటుంది. 3 ప్లస్ 2 5 45, కాబట్టి ఇక్కడ 12 యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా 5 రావాలి. 6 ప్లస్ 2 8, 8 కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది. 6 ప్లస్ 2 అంటే 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 7 15, లాస్ట్ 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 17 అనే నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి చూసుకోండి, 17 ప్లస్ 16 33, 33 ప్లస్ 12 45. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ రో. ఒకసారి చూడండి, ఇక్కడ 10 ప్లస్ 10 20, 27, 27 ప్లస్ 5 27 ప్లస్ 5 32, 32. ఒకసారి చూడండి, 32 కి దీంట్లో 3 అనే నెంబర్ లాస్ట్ కి యాడ్ చేస్తేనే 5 వస్తుంది. మరి 3 అనే నెంబర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ 13 వేస్తే సరిపోతుంది. ఓకే, అర్థమవుతుందా మీకు? ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడండి, 10 ప్లస్ 10 20, 24, 24 ప్లస్ 7 24 ప్లస్ 7 సారీ 10 ప్లస్ 10 20, 24, 24 ప్లస్ 3 27, 27. మరి 45 రావాలి అంటే ఇక్కడ 5 రావాలి అంటే 7 ప్లస్ 8, 7 ప్లస్ 8 ఈస్ ద 15. మరి 8 అనే నెంబర్ వచ్చేది ఏముందంటే 18. ఓకే, మనకి కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ కంప్లీట్ అయ్యాయా కాలేదో చూసుకోండి. 11 11 12 12 and 13 13 14 14 15 15 16 16 17 17 and 18 18 19 19. Okay, total is the numbers is completed this grid. ఓకే, ఈ దీనిలో నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది ఇందాక మీరు ఆల్రెడీ ఇందాక క్వశ్చన్ తీసుకున్నారు. ఇక్కడ దాకా మీరు ఒక గ్రిడ్ తయారు చేసుకోండి, ఇంకోటి క్వశ్చన్ గా తీసుకోండి, మళ్ళీ ఇంకో బాక్స్ తీసుకోవాలి. మీరు ఇంకో బాక్స్ కిందేసి నేను ఇక్కడ చెడుతున్నాను, ఇక్కడ తీసేసి రాస్తున్నాను నేను. మీరు అలా కాదు, ఇలా ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రిడ్ వేసుకొని, అంటే మీరు ఇంకో రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని, ఆ రెక్టాంగిల్ బాక్స్ లో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానో మీరు అక్కడ అవి తీసుకొని రాయాల్సి ఉంటది. సరే, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను చూడండి. సపోజ్ ఇక్కడ W. ఓకే, దిస్ వన్ ఈస్ W, దిస్ వన్ ఈస్ X, దిస్ వన్ ఈస్ Y, అండ్ దిస్ వన్ ఈస్ Z. ఓకే, ఈ వాల్యూస్ అనేది ఇచ్చాము. W X Y Z, W X Y Z. ఈ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ WXYZ, WXYZ. ఇప్పుడు ఇది ఇంకో క్వశ్చన్ గా మీరు తీసుకోవాల్సి ఉంటది. WXYZ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. అంటే మనం దీని మీద చేసే ఉంటది 45. ఇక్కడ మళ్ళీ చూడండి, 10 ప్లస్ 10 20, 28, 28 ప్లస్ 5 33. 33 అంటే మనకి ఇక్కడ ఎస్పెషల్లీ ఏ నెంబర్ యాడ్ చేస్తే 5 అవుతుంది, 2 అనే నెంబర్ యాడ్ చేస్తే 5 అవుతుంది. ఓకే, ఇంకా ఇక్కడ 45 అంటే 3 ప్లస్ 1 4, కాబట్టి మనకు ఆన్సర్ ఏమైతుంది 12 అవుతుంది. అంటే W వాల్యూ ఇస్ ద 12. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎస్పెషల్లీ W వాల్యూ ఆల్రెడీ 12 వచ్చేసింది. నెక్స్ట్ ఈ కాలం చూసినట్టయితే నెక్స్ట్ W అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇచ్చాడు X ఇచ్చాడు కాబట్టి X చూసుకోండి. అంటే ఇది చూసుకోవాలి, లేకపోతే ఇదే చూసుకోవచ్చు. మనం ఏది ఈజీగా ఉంటే అది చూసుకోవచ్చు. 15 ప్లస్ 16, 10 ప్లస్ 10 20, 26, 26 ప్లస్ 5 31. మరి 31 అంటే మనకి ఏం కావాలి, ఆన్సర్ 45 కావాలి. మరి 5 కావాలంటే ఇక్కడ 4 రావాలి. 5 కావాలంటే 4 ప్లస్ 1 5 కాబట్టి 4 ప్లస్ 1 5 కాబట్టి ఇక్కడ 4 రావాలి 1. కాబట్టి ఇక్కడ ఎస్పెషల్లీ ఆన్సర్ ఏమైతుంది, X వాల్యూ ఇస్ 14. X is 14. నెక్స్ట్ వన్ ఈస్ Y. Y అంటే ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. 10 ప్లస్ 10 20, 26, 26 ప్లస్ 8 26 ప్లస్ 8 34. మరి మనకి 45 రావాలి. 4 కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది, 1 యాడ్ చేస్తే 5 వస్తుంది. ఓకే,
అండ్ దిస్ వన్ ఇస్ 3 కెన్ ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది 1. ఓకే ఆన్సర్ ఇస్ y value is 11. Y value is 11. Next one z value. Next one is z value. Okay, z is the this one. Okay, ఇక్కడ ఒకసారి చూడండి 10 plus 10 20, 25, 25 plus 3 28, 28 అంటే ఇక్కడ ఒకసారి చూడండి 8 కి ఎంత యాడ్ చేస్తే మనకి 5 వస్తుంది అంటే 7 యాడ్ చేస్తే 8 plus 7 15 కాబట్టి 8 plus 7 15 కాబట్టి మనకి ఎస్పెషల్లీ ఇది యాడ్ చేస్తే వస్తుంది అంటే 8 plus 7 15 కాబట్టి ఆన్సర్ ఇస్ 17. ఆన్సర్ ఇస్ 17. ఓకే మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటంటే w వాల్యూ 12, x వాల్యూ 14, y వాల్యూ ఇస్ 11, z వాల్యూ 17. ఓకే దిస్ వన్ ఇస్ గ్రిడ్ ఇస్ కంప్లీటెడ్. ఈ విధంగా మీరు ఆన్సర్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటది. దిస్ వాల్యూ ఇస్ బేస్డ్ ఆన్ ది మిడిల్ వాల్యూ మీద బేస్ అయి ఉంటది. ఈ గ్రిడ్ లో మీరు టోటల్ గా అబ్జర్వ్ చేయండి, బాగా దీని మీద ప్రాక్టీస్ చేయండి. నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, టోటల్ మీరు చేయాల్సిన గ్రిడ్స్ ఇవి. ఎలా చేయాలి వీటిని అనేది మీరు కరెక్ట్ గా ఏంటంటే మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి. కరెక్ట్ గా చూడాలి వాటిని. ఈ గ్రిడ్స్ అని ఎలా కంప్లీట్ చేయాలి. సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఒకసారి చూడండి. ఫైండ్ అవుట్ 8x చూడాలి కరెక్ట్ గా, అర్థం కాదు. 8xz y 5w 492. ఇటు ఫైండ్ అవుట్ xyzw వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు చేయండి, మీకు ఖచ్చితంగా పైన 2 ప్రాబ్లమ్స్ చెప్పారు, అవి కరెక్ట్ గా ఉంటే దీన్ని ఈజీగా చేయగలరు. ఓకే నేను ఆల్రెడీ చెప్పాను మిడిల్ వాల్యూ మీద బేస్ అయి ఉంటదని. అంటే ప్రతి రో ఎంత రావాలనేది ఇక్కడనే ఫైండ్ అవుట్ అవుతుంది. 3 5 15. ఇక్కడ ఒకసారి చూసుకోండి, మీరు ఈ క్వశ్చన్ మీరు చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వస్తే ఇది సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. మీరు ఇక్కడ 40 45 50 ఇలా చూసుకోండి ఒకసారి. మీరు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, అలానే ఇక్కడ ఏ మార్క్ ఉండి వచ్చింది, మీరు ఏం చేయాలి. ఈ 3 ఆన్సర్లు అన్నమాట. అంటే ఇక్కడ ఏం ఆన్సర్లు వస్తాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 40 కాస్త 55 అయింది, 55 కాస్త 70 అయింది, మరి 70 కాస్త ఏమైంది అనేది క్వశ్చన్. ఇక్కడ 45 కాస్త 60 అయింది, 60 కాస్త 75 అయింది, 75 ఏమైతుంది నెక్స్ట్. ఇక్కడ 50 65 అయింది, 65 80 అయింది, 80 ఏమైతుంది మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు ఆలోచించడంగా రాకపోతే నేను చెప్తా. ఇదే మెంటల్ ఎబిలిటీ, అప్పటికప్పటికే చేసుకోవాలి, మన మైండ్ కి మొదలు పెట్టాలి. అంటే దీనికి ఇదేదో కలిపాడు, ఏం కలిపాడు, దీనికి ఇంకోటి కలిపిండు, ఏం కలిపిండు, మళ్ళీ ఏం కలపాలి అనేదే మైండ్ లో పెట్టుకోవాలి. ఏం కలపాలో అదే ఆన్సర్. మీరు ఏం కలుపుతారో చూస్తారా రేపు. ఓకే అలా కలిపిన తర్వాత నెక్స్ట్ సేమ్ ఇది కూడా ఇదే టైప్. అంటే సారీ 2 ఇది 3. 3 లో కూడా ఇక్కడ x ఇచ్చాడు, y ఇచ్చాడు, z x y. ఇక్కడ సీరియల్ చూసుకోండి, ఇక్కడ x y z w కనుక్కోమన్నాడు. x y z కాదు తర్వాత ఆన్సర్, x y t అన్నాడు. కాబట్టి x తర్వాత ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి, y ఇవ్వాలి, తర్వాత t ఇవ్వాలి, తర్వాత z ఇవ్వాలి. ఓకే పైన ప్రాబ్లమ్స్ ఇస్తే ఇదే మీరు చేయగలుగుతారు. ఇది కూడా సేమ్ ఇదే టైప్. ఇక్కడ కాకపోతే ఇక్కడ x y z ప్లేస్ లో a b c d ఇచ్చిండు. a తర్వాత b తర్వాత c నెక్స్ట్ d. ఇక్కడ వాల్యూ ఆఫ్ a b c d. a ఆన్సర్, b ఆన్సర్, c ఆన్సర్, d ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ మధ్యలో 11 ఉంది, 11 3 33. మీరు ఏ రోజు ఎక్కడ చూసినా 33 రావాలి. ఎట్లా 33 వస్తుంది, ఆన్సర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 5th వన్. ఓకే 5th వన్ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ PQRS. ఎందుకంటే PQRS ఉన్నాయి కాబట్టి PQRS. ఓకే దిస్ వన్ 19 Q 21 P 18 16 15 SR. ఇక్కడ PQRS ఏంటియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే PQRS ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇదేదో గ్రిడ్ ఇచ్చిన మరి. ఇప్పుడు మనది ఏంటంటే ఆ గ్రిడ్ ఎట్లయినా ఉండొచ్చు, అది ఏంటనేది అబ్జర్వేషన్ చేయాలి. మన కళ్ళు మన మైండ్ ని బట్టే ఉంటది. అక్కడ ఇక్కడ 6 ఇచ్చిండు, 24 ఇచ్చిండు, ఇక్కడ మరి ఈడేదో వేసిండు. ఎందుకు వేసిండో ఈ రెండింటిని చూసి ఆడ చూడండి. ఈడ 6 తర్వాత 7 ఇచ్చిండు, 7 తర్వాత 8 ఇచ్చిండు. మరి 8 తర్వాత ఏమైతుందో మీకు తెలిసే ఉంటది, అది రాసుకోండి. మరి 24 ఇచ్చిండు, 28 ఇచ్చిండు, 32 ఇచ్చిండు. మరి 32 తర్వాత ఏంటి, దీని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి ఇది వచ్చింది, దాని తర్వాత ఏమొస్తుంది మీరు మైండ్ పెట్టి కొద్దిగా చూడండి. మరి ఇక్కడ ఈ 2 కలిపి ఇది రాసిండు, ఇది కలిపి ఇది రాసిండు, మరి ఈ రెండింటిని కలిపి ఒకటి రాయాలి ఆన్సర్. ఓకే మీకు వస్తుంది కదా ఆన్సర్, ఖచ్చితంగా మీకు వస్తుంది 100%. ఓకే ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఖచ్చితంగా తెలుస్తుంది. ఫస్ట్ ఇవి చేయండి, నెక్స్ట్ రేపు చెప్పబోయే చాలా ఉన్నాయి.
ఈ చాప్టర్ ఇంకా కంప్లీట్ కాలే. మొత్తం దాదాపు ఈ చాప్టర్ నుంచి సిరీస్ గానీ ప్యాటర్న్ గానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇంకా చాలా ఉన్నది. ఒక 2-3 గంటల క్లాస్ ఉంటది. ఈ రోజు వరకైతే ఇది వినండి, ఇంతవరకు చాలు. కాన్సన్ట్రేషన్ తో వినండి. ఫస్ట్ ఏ చెప్పాను, ఖచ్చితంగా వస్తుంది. ఈజీ ఇది. కానీ మీరేంది మీ మైండ్ మొత్తం దాని మీద పెట్టాలి. కొద్దిసేపు టైం కేటాయించండి. ఖచ్చితంగా ఏంటంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా వస్తుంది. సరే, మీరు ఇన్ని రోజులు చదువు కొద్దిగా దూరంగా ఉన్నారు కాబట్టి మీ మైండ్ దానికి అనుకూలించదు. కొద్దిగా ఏంటంటే ఏం కాదు, మీరు పోయేది ఏం లేదు, అనుకూలించదు. కానీ మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టండి. ఇంట్రెస్ట్ పెట్టి ఈజీగా వస్తాయి. మనకి ఈజీగా వస్తే మనకి ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వస్తాయి. మంచి మార్క్స్ వస్తే పేరు వస్తుంది. పేరు వచ్చిన తర్వాత సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత ఇంకా పై స్టేట్కి వెళ్ళొచ్చు. తర్వాత జాబులు కొట్టొచ్చు. మన తల్లిదండ్రులకు కానీ మనకు కానీ మంచి పేరు తెచ్చుకోవచ్చు. మీ అందరి పేరు నిలబెట్టచ్చు. నీకంటే ఒక పేరు నిలబడాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, హార్డ్ వర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఏది రాదు, ఖచ్చితంగా చేస్తేనే వస్తుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ మై స్టూడెంట్స్, ఈ రోజు ఇంతవరకు నేర్చుకోండి. ఇంకా చాలా